హాయ్ అండి. అమ్మవారి ప్రసాదం కోసం ఈరోజు హల్వా బూర్లు ఎలా తయారు చేసుకోవాలో రండి చూసేద్దాం. ముందుగా కడాయిలో కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు ఇంకా బాదం పప్పు పీసెస్ వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేయిన తర్వాత ఒక గిన్నెలోకి పక్క తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, ఇది కూడా బాగా దోరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో 3 గ్లాసులు వాటర్, ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ పంచదార బాగా మిక్స్ చేసుకుందాం. పంచదార వేసుకున్న తర్వాత లూజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా కుక్ చేసుకోండి. దగ్గర పడేటప్పుడు కొంచెం యాలకుల పొడి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే డ్రై ఫ్రూట్స్. చూడండి, హల్వా బాగా దగ్గర పడ్డది. టయాన్ని మనం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లార్చుకోవాలి. ఇలాగ కూల్ అయిన తర్వాత హ్యాండ్కి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకుందాం. ఇలా రౌండ్గా బాల్ లాగా చేసి పెట్టుకోండి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం పోసుకుని నానబెట్టుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక రోజంతా నాననివ్వాలి. ఇది బూరెలకి పిండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో లైట్గా సాల్ట్, లైట్గా జాగరీ పొడి బాగా మిక్స్ చేసుకుందాం. బూరెలు వేసుకుంటాం కోసం నూనె హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ హల్వా బాల్ ఫ్రెండ్స్ ఈ పిండిలో ఇలా డిప్ చేసి నూనె హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. నూనె హీట్ అయింది కదా, ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యేటప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత పక్కకి తీసేసుకుందాం. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన ప్రసాదం ముందుగా అమ్మవారికి తీసుకుని పక్కన పెట్టేస్తాం. చూడండి, నూనె కూడా లైట్గా పీల్చుకుంది, ఎక్కువ కూడా పీల్చుకోలేదు.